ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్‌బీ శెట్టి నటించిన భారీ మల్టీ స్టారర్ మూవీ 45. కన్నడంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ మూవీ కథ విషయానికొస్తే రాజ్‌బీ శెట్టి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతను ఒకరోజు ఆఫీస్‌కి వెళ్లే దారిలో అనుకోకుండా తన బైక్ యాక్సిడెంట్ మూలంగా ఒక కుక్క చనిపోతుంది. అది రాయప్ప అనే డాన్ కుక్క. దాంతో అతను పగబట్టి 45 రోజుల్లో నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో రాజ్‌బీ శెట్టిలో మరణ భయం వెంటాడుతుంది. కానీ అతనికి శివన్న అభయం ఇస్తాడు. 45వ రోజుకు ఏం జరిగిందనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చలేదు. మూవీలో కథ ఉందా అంటే ఉన్నట్టే ఉంటుంది. కానీ అది నిజం కాదు. మనిషిలో నిర్లక్ష్యాల మూలంగా తనకు తానుగా మరణానికి ఎలా చేరువవుతున్నాడనే మోరల్స్ నింపడానికి తీసిన పిట్ట కథ అలాగా ఉంటుంది. నెగటివ్స్ విషయానికొస్తే ఒక్క క్యారెక్టర్‌కు సరైన క్లారిఫికేషన్ ఉండదు. గరుడ పురాణంలోని అంశాలకు లింక్ పెట్టి మరణ భయం అనే అంశాల చుట్టూ సినిమా అంతా నడుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఎలివేషన్ కోసం వాడారు. ఫ్యాన్స్‌కి ఓకే. కానీ కామన్ ఆడియన్స్‌కి అంతగా ఎక్కదు. ప్లస్ పాయింట్స్ నటీనటుల యాక్టింగ్, శివరాజ్ కుమార్ పోషించిన క్యారెక్టర్‌తో పాటు అతను క్లైమాక్స్‌లో చాలా గెటప్‌లతో దున్నేశాడు. విలన్ పాత్రలా కనిపించే పాత్రలో ఉపేంద్ర ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. రాజ్‌బీ శెట్టి నటన ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా ఇదొక చిత్ర